సో వెల్కమ్ టు ద సూరి బైక్ టేబుల్ 1. ఇక్కడ మనం ఏం చేస్తున్నారని ఆలోచిస్తున్నారా? ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. స్పీడ్ గా కట్ చేస్తున్నాను. వీడియో చాలా పెద్దది. వీడియో చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ మనం కొత్తిమీర తీసుకున్నాము. ఉల్లిపాయలు పక్కన దొరుకుని కొత్తిమీర కట్ చేసుకోవాలా. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. పుదీనా తీసుకోవాలా. పుదీనాకు కొద్దిగా 2 ఆకులు. రైస్ లో ముందే కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను. చాలా రైస్ ఉండిపోయింది. కళాయిలో అన్ని వేసి తిప్పలేదు కాబట్టి కారం, సాల్ట్ ఇక్కడ వేసుకొని తిప్పుకుంటున్నాను. నీట్ గా కలుపుకుంటున్నాను. సాల్ట్ వేస్తున్నాను, కారం వేసాను. నీట్ గా కలుపుకొని తర్వాత చేసుకోవాలి. రైస్ మొత్తం కలిపాను. ఉప్పు సరిపోయిందా సరిపోలేదా అని టేస్ట్ చేశాను. ఉప్పు సరిపోయినట్టే ఉంది. కొద్దిగా వేసుకున్నాము సాల్ట్. మళ్ళీ కలదిప్పాలా, మొత్తం కలపాలా. కలపటం పూర్తి అయిపోయింది. మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా. నేను 3 స్పూన్స్ వేసాను. 1 స్పూన్ రైస్ లో వేసాను ఇందాకలా కలిపిన దాంట్లో. ఆయిల్ బాగా కాగినాక ఆనియన్స్ వేసుకోవాలా. గోల్డెన్ రంగులో వచ్చిందాక కలదిప్పుతా ఉండాలా. బాగా కలుపుకోవాలా. ఆనియన్స్ ఒక్కడే ఉంటే మాడిపోతాయి. కలుపుతూ ఉంటే గోల్డెన్ రంగులో వస్తాయి మంచిగా. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలా. గోల్డెన్ రంగులో వచ్చేసాయి ఆనియన్స్. 4 ఎగ్స్ పలగొట్టుకోవాలా. నేను ఒక్కొక్కటిగా తీసుకున్నాను. ఫస్ట్ ఎగ్ అయిపోయింది. 2వ ఎగ్ పలకొడుతున్నాము. స్పీడ్ గా పలకొట్టాలా, లేకపోతే ఫస్ట్ ఎగ్ మాడిపోద్ది. మూడైపోయాను. ఇది లాస్ట్ గుడ్. అయిపోయింది. తిప్పుకోవాలి స్పీడ్ గా, లేకపోతే కళాయికి అంటుకొని పోద్ది అడుగున. స్పీడ్ గా తిప్పుకోవాలా.
బాగా తిప్పుకోవాలా, మంచిగా ఉడకనివ్వాలా. నేను మంచిగా తిప్పాను. తిప్పటం అయిపోయాక గరం మసాలా వేసుకోవాలా. మనం ఎగ్గుకి మంచిగా టేస్ట్ రావాలంటే గరం మసాలా వేసుకోవాలా మనం. తర్వాత రైస్ లో కూడా వేసుకోవాలా గరం మసాలా మనం లాస్ట్ మూమెంట్ లో. వేసుకున్నాక రైస్ మొత్తం వేసుకోవాలా. కొంచెం కొంచెం వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ తిప్పుకుంటూ ఉండాలి. మొత్తం ఒకేసారి వేస్తే తిప్పలేము. నేను సగం దాకా కొంచెం కొంచెం వేసి మొత్తం వేస్తున్నాను. వేసాక ఇప్పుడు తిప్పుకోవాలా. ఈ గంటతో తిప్పితే కలవట్లేదు, అందుకనే పెద్ద గంట తీసుకోవాలని పెద్ద గంట తీసుకున్నాను. మంచిగా తిప్పుకోవాలా మొత్తం కలిసిపోయేలాగా. మంచి సువాసన వస్తుంది. మొత్తం కలిసిపోయేలాగా తిప్పుకోవాలా మొత్తం. అయిపోయింది. పైన గరం మసాలా వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలా. బాగా తిప్పుతూ ఉండాలా మొత్తం కలిసేలాగా. పూర్తి అయిపోయింది. పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపుకోవటమే. కొత్తిమీర చల్లాను మంచిగా.